పిఠాపురంలో రాజుకున్న అగ్గి కూటమిలో జ్వాలగా మారుతుందా? రాష్ట్రమంతా ఒక లెక్క, పిఠాపురం మరో లెక్క. పైన చూస్తే ప్రాణ స్నేహితులు, కింద చూస్తే బద్ధ శత్రువులు. ఇద్దరు అగ్రనేతలు కలిసిన కింద ఉన్న క్యాడర్ మాత్రం కత్తులు దూసుకుంటుంది. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో రచ్చ జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధిష్టానం ఎందుకు సైలెంట్గా ఉంది? ఇదంతా ఒక వ్యూహమా లేక కంట్రోల్ తప్పిన వ్యవహారమా? రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య అద్భుతమైన అవగాహన ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో పరిస్థితి చూస్తుంటే ఊరు ఏరు పడ్డట్టు టీడీపీ జనసేన శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒకే మాట ఒకే బాట అన్న నాయకుల నినాదాలు ఇక్కడ వీధి పోరాటాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టకపోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై నిప్పులు చెరిగారు. జనసేన ఇన్ఛార్జ్ పెండం దొరబాబుతో పాటు కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంచడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా మట్టి తోలుకునేవాడు వచ్చి ఇప్పుడు చెరువులు తవ్విస్తాడా? మేము ఇక్కడే పుట్టి పెరిగా, ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ను అమాంతం పెంచేశాయి. ఈ మాటలతో జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇరు పార్టీల మధ్య ఇంత గ్యాప్ పెరుగుతున్న, మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్న పార్టీ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంది? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్ని ఎవరు చూడట్లేదు అన్నట్లుగా ఇరు పార్టీల క్రమశిక్షణ కమిటీలు వ్యవహరిస్తున్నాయి. తప్పు ఎవరిదైనా సముదాయించేవారు లేరు, సంధి కుదిర్చే ప్రయత్నమూ లేదు. రాబోయే ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందన్న ధీమానా, లేక స్థానిక నాయకులను పిలిచి మాట్లాడితే ఎక్కడ ఈగోలు హర్ట్ అవుతాయన్న భయమా? మరోవైపు చంద్రబాబు కూడా వర్మ అండ్ కోను కంట్రోల్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి నాయకులే విమర్శలకు దిగుతుంటే క్యాడర్ను ఆపేదెవరు? పదిహేనేళ్లు కలిసుంటామని ఒక పక్క చెబుతున్నా, ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుంటే కూటమి అభిమానుల్లో కలవరం మొదలవుతుంది. ఒకవేళ అధిష్టానం ఇలాగే సైలెంట్గా ఉంటే రాబోయే రోజుల్లో ఈ విభేదాలు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి. మరి పిఠాపురంలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుపై మీ అభిప్రాయం ఏంటి? వర్మ వ్యాఖ్యల్లో తప్పు ఉందంటారా? అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.